అందరికీ నమస్కారం. నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన అత్యంత బాధాకరమైంది. అత్యంత ఘోరమైంది. అందరి మనసుల్ని కలిచివేసింది. ఇలాంటి సంఘటనలు జరగడం మేమెప్పుడు చూడలేదు. ఇంత సంఘటనకి కారకులెవరు? కొన్ని వందల వేల కిలోమీటర్ల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో కష్టపడుతూ క్షణకాలం పాటు ఆ దైవ దర్శనం చేసుకోవాలనుకున్న ఆ భక్తులదా? లేక ఇంతటి పవిత్రమైన స్థానంలో, ఇంతటి గొప్ప ప్రదేశంలో అలసత్వంతో విధులు నిర్వర్తిస్తున్న కొంతమంది అధికారులదా? లేక మనకు మించిన వాళ్ళు లేరు కాబట్టే మనకింత పెద్ద గొప్ప స్థానాలు కల్పించి, ఇక్కడ హోదాలు కల్పించి మనల్ని నియమించారో అని అనుకుంటున్న కొంతమంది పాలకులదా? ఏది ఏమైనా మిమ్మల్ని అందరినీ నమ్మి మీకు గొప్ప స్థానాలు కల్పించిన, గొప్ప బాధ్యతలు కల్పించిన ఆ చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ బాధ పెట్టారు. ఈరోజు అనుక్షణం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తనకు శక్తి ఉన్నంత లోపల ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని కంకణం కట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి మనసుని మీరందరూ గాయపరిచారు. ఈరోజు ఆయన్ని నిరంతరం పూజించే వ్యక్తిగా మా అందరి మనసును కూడా మీరు బాధ పెట్టారు. ఈరోజు ఇకనైనా మన బాధ్యతల్ని, మన అధినేత మన మీద పెట్టుకున్న, ఈ రాష్ట్ర సీఎం మీ అందరి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు సేవ చేయాలని, ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా అమాయకుల ప్రాణాలని గాల్లో వదిలేయకుండా జాగ్రత్తలు తీసుకొని సేవలు చేస్తారని నమ్ముతున్నాం, ఆశిస్తున్నాం. చనిపోయిన వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ప్రాణాలు తీసుకురాలేం, కానీ ఆ భగవంతుడు ఆ కుటుంబాలకి మనోధైర్యాన్ని నింపాలని ప్రార్థిస్తున్నాం.